మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల్ నాయక్పేట గ్రామ పంచాయతీలోని పూజారి అశోక్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు. మేము ఇట్లా అమ్ముకున్నాం, అట్లా అమ్ముకున్నాం, మా బంగారం అమ్ముకున్నాం, మాకు వచ్చినవి కూడా ఏంటి అమ్ముకున్నాం. మాకు వచ్చిన సొమ్ము కూడా ఆయనే వాడుకున్నాడు తప్ప కానీ మాకు ఏమి ఇచ్చేది. మేము ప్లేట్లో కూడా అట్లా వచ్చింది తప్ప కానీ మాకేం పర్లేదు. ఇది మా మానక్కోల దేవుడు కాబట్టి మేము సొంతంగా ఇక్కడ వేలుకున్నాం, ఏం చేసుకున్నాం. దేవుని కూడా తెచ్చుకున్నాం. పురాతన నుంచి ఉన్న దేవుడు అక్కడ ఇప్ప చెట్టు ఉండే రా చెట్టు అక్కడ జాతర జరిగేది. మళ్ళీ ఆంజనేయ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. అక్కడ బురద మేము చేయకుండా ఇల్లు పట్టిండ్లు అరచకం చేసి ఈ లీడర్లందరూ కలిసి టీఆర్ఎస్లో కలిసి చేసి ఆ నీళ్ళు పట్టి మేము ఆడ కడుతున్న గద్దెలు ఈడ కట్టుకున్నాం. మేము ఈడ కూడా కడుతున్నా కూడా ఒక ట్రాక్టర్ పెట్టి అడ్డం తిరిగి మన జనాన్ని పట్టుకొచ్చి మా మీదనే ఇది దౌర్జన్యం చేసి మా మీద 100 మంది పట్టుకొచ్చి మా మీదనే ఇట్లా పోలీసులు వచ్చినా కూడా వాళ్ళని కూడా అన్నికి వచ్చినామని అన్నారు. అట్లా కూడా జరిగింది. పోలీసులు వచ్చి మేము వాళ్ళు భయపడడం అసలు ఇక వీటిని వీక్తని కూడా ఆ కామెడీలను కూడా ముగ్గురు పంపిస్తే మేము పేరు అలా కార్యకర్తలు లీడర్ వచ్చి ఇట్లా చేసిపోయిండు. ఆయనకు భూమి ఆయనకు కూడా ఏమనలే సముద్రకి వచ్చిండు. కానీ భూమి ఆయనకు కూడా భూమి అనేది ఏం లేదు. ఇక్కడ ఈ గవర్నమెంట్ భూమి కెనాల్లో పోయింది. 203 సర్వే నెంబర్లో కెనాల్లో పోయింది. మేము ఎంఆర్ఆర్ పోయినాం, స్టేషన్కి పోయినాం. తెలుసు ఆయన చెప్తే ఎంఆర్ ఉన్నాడు అంటే మాకు స్థలం ఉన్నట్టు ఉన్నాం. గవర్నమెంట్ భూమి ఎవరన్నా ఉన్న కంటే లేరని చెప్పినాం. ఒక సర్వే నెంబర్ పంపిండు, ఆయన చూసిండు, ఈ నెంబర్లో చూసి చెప్పిండు. ఎంసీ వచ్చింది చూసిన నెంబర్ మీద ఇది ఒకే కట్టుకో. దేవుని చుట్టూ అన్ని నీళ్ళ అచ్చుడుకు బురద అచ్చుడుకు ఇతను ఇక్కడ దేవుణ్ణి కొత్తగా పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ మాది కన్నెపల్లి గ్రామం, కన్నెపల్లి మండలం, కన్నెపల్లిలోనే ఉంటా నేను. నా పేరు దేవార్ అశోక్ అండి. అరుణ్ అనే క్యాండిడేటు అంటే పూజరి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము 4 రోజుల పొంటి ఇక్కడ ఉండి పండగ జరపడం జరిగింది. కొత్తగా దేవుణ్ణి పెట్టినాం, కొత్తగానే నిలుపుకున్నాం. ఇక్కడ వాళ్ళకు తాత తండ్రి నుంచి ఉన్న దేవుడు కాబట్టి తెలిసిన పూజారులు ఎవరైనా ఉంటే రావాలి అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా సాంప్రదాయం ప్రకారంగా మమ్మల్ని తీసుకొస్తే నేను నాకున్న 4 పిల్లలు అంటే నా శిశులు మేము వచ్చి పండుగ జరపడం జరిగింది. తర్వాత రానున్న కాలంలో సుగం వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా ఏం పండుగ చేసినా భీమన్న దేవుని